ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. प्रभु यीशु मसीह के नाम में सभी को जय मसीह की. దేవుని బిడ్డలారా, మనము ఈ రాజుల చరిత్రను మనం నేర్చుకుంటూ వస్తున్నాం. प्रिय परमेश्वर की संतान, हम राजाओं के इतिहास को सीखते हुए आ रहे हैं. ఇజ్రాయేలుకు మొదటి రాజు సౌలు గురించి నేర్చుకున్నాము. इजराइल का पहला राजा शाऊल के बारे में सीखा. తర్వాత దావీదు గురించి కూడా నేర్చుకున్నాము. उसके बाद दाऊद के बारे में भी सीखा. ఈ రోజు దేవునిలా దావీదు కుమారుడైన సొలొమోను గురించి మనం నేర్చుకోబోతున్నాం. प्रिय परमेश्वर की संतान, आज हम दाऊद का पुत्र सुलेमान के बारे में सीखने वाले हैं. మనము కొన్ని వాక్యాలు మొదటిగా చదువుకుందాము. हम कुछ वचन पहले पढ़ेंगे. మొదటి రాజుల గ్రంథము पहला राजा 2వ అధ్యాయం दूसरा अध्याय 12వ వచనం నుండి 12 वचन से. మొదటి రాజుల గ్రంథము पहला राजा 11వ అధ్యాయము 11 अध्याय 43 వచనం దాకా. 43 वचन तक. మొదటి దినవృత్తాంతాల గ్రంథము पहला इतिहास మొదటి అధ్యాయం నుంచి पहले अध्याय से 9వ అధ్యాయం దాకా. 9वां अध्याय तक. ఈ అన్ని రెఫరెన్స్ లో కూడా సొలొమోను గురించి రాయబడి ఉంది. ये सारे रेफरेंस में भी सुलेमान के बारे में लिखा है. హల్లెలూయా. हालेलुया. దేవుని సొలొమోను యొక్క తండ్రి పేరు దావీదు. प्रिय परमेश्वर की संतान, सुलेमान के पिता का नाम दाऊद है సొలొమోను యొక్క తల్లి పేరు బెత్షెబా. और सुलेमान के माता का नाम बेस्तेबा. వీరిద్దరికి దావీదుకు బెత్షెబకు ఈ సొలొమోను రెండవ కుమారుడు. दाऊद और बेस्तेबा का ये दूसरा लड़का है. మొదటి కుమారుడు దేవుని బిడ్డలా చనిపోయాడు, అది మనందరికీ తెలుసు. प्रिय परमेश्वर की संतान, पहला पुत्र मर गया, वो हम सभी को पता है. ఈయన రెండవ కుమారుడు. ये दूसरा पुत्र है. దేవుని ఈ సొలొమోనుకు రెండు పేర్లు ఉన్నాయి. प्रिय परमेश्वर की संतान, सुलेमान को 2 नाम है. తల్లిదండ్రుల నుంచి వచ్చినది తల్లిదండ్రులు పెట్టిందేమో సొలొమోను అనే పేరు. माता पिता ने उसका नाम सुलेमान रखा. రెండోది दूसरा, నాతాను ప్రవక్త ఇతనికి ఒక పేరు పెట్టాడు. नातान भविष्यवक्ता ने भी इसे एक नाम रखा. యదిద్య అనే ఒక పేరు పెట్టాడు. यदिद्या करके एक नाम रखा. హల్లెలూయా. हालेलुया. సొలొమోను అనే మాటకు सुलेमान नाम कर సమాధానకారుడు అని అర్థం. शांति देने वाला. రెండో పేరు दूसरा नाम యదిద్య అనే పేరుకు అర్థము यदिद्या नाम का अर्थ యెహోవాకు ప్రియుడు అని అర్థము. यहोवा का प्रिय करके इसका अर्थ है. హల్లెలూయా. हालेलुया. సొలొమోను అంటే సమాధానకారుడు, सुलेमान कहने से शांति देने वाला యదిద్య అంటే యెహోవాకు ప్రియుడు. और यदिद्या कहने से यहोवा का प्रिय. ఇలా ఆయనకు రెండు పేర్లు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. इस प्रकार से इससे 2 नाम है करके हम देख सकते हैं. హల్లెలూయా. हालेलुया. రెండో సమూయేలు గ్రంథము दूसरा शमूएल 12వ అధ్యాయం 12 अध्याय 24-25 వచనం మనం చదివినట్లయితే 24 और 25 वचन अगर हम पढ़ने से. దేని బిడ్డలారా, సొలొమోనును అట దేవుడు ప్రేమించాడు అని చెప్పేసి వ్రాయబడి ఉంది. प्रिय परमेश्वर की संतान, सुलेमान से परमेश्वर प्रेम किया करके लिखा है. మొదటి దినవృత్తాంతముల గ్రంథము पहला इतिहास 28వ అధ్యాయం 28 अध्याय 5వ వచనం. 5 वचन. మరి ఎందుకు దేవుడు ప్రేమించాడు కావచ్చు? तो क्यों परमेश्वर ने प्रेम किया? దేవుడు ఎందుకు ప్రేమించాడు అంటే, परमेश्वर ने क्यों प्रेम किया कहने से, దేవుడా దావీదు బెత్షెబతో చేసిన పాపము మనకు తెలుసు. प्रिय परमेश्वर की संतान, दाऊद बेस्तेबा के साथ जो पाप किया वो हमें पता है. దావీదు బెత్షెబతో చేసిన పాపమును బట్టి పుట్టిన కుమారుడేమో చనిపోయింది ఫస్ట్. दाऊद जो बेस्तेबा के साथ किया हुआ पाप है, उसके द्वारा जन्मा पुत्र मर गया पहले. పాపము ద్వారా పుట్టిన కుమారుడు మొదటిగా చనిపోయాడు. पाप के द्वारा जन्मा पुत्र पहले मर गया. తరువాత उसके बाद దావీదు దేవుని దగ్గర పశ్చాత్తాపడి క్షమాపణ పొందాడు. दाऊद परमेश्वर के पास पश्चाताप करके क्षमापण भी प्राप्त లేఖనము किया. సెలవిస్తున్నది బెత్షెబ కూడా పశ్చాత్తాపడింది. और वचन कहता है बेस्तेबा ने भी पश्चाताप किया. వీరిద్దరూ దేవుని ఎదుట పశ్చాత్తాపడగా, ये दोनों परमेश्वर के सामने पश्चाताप करने के మారు बाद, మనసు పొందగా, मन फिराने के बाद, దేవుళ్ళరా వీళ్ళు పశ్చాత్తాపములో ఉన్నప్పుడు పుట్టిన కుమారుడే ఈ సొలొమోను. प्रिय परमेश्वर की संतान पश्चाताप में जब ये थे, तब उन्हें जन्मा हुआ पुत्र ये सुलेमान है. వీళ్ళిద్దరూ పశ్చాత్తాపడగా దావీదు బెత్షెబలకు జన్మించిన కుమారుడే ఈ సొలొమోను. అందుకే దేవుడు వారిని ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది. दाऊद और बेशेबा ने जब पश्चाताप किया, तब सुलेमान जन्मा. इसीलिए सुलेमान को परमेश्वर ने प्रेम किया. మారు మనసు పొందిన తల్లిదండ్రులు, ఆత్మీయులైన తల్లిదండ్రులకు పుట్టే కుమారులు కుమార్తెలు దేవుని ద్వారా దీవించబడతారు. దేవుడు వారిని ప్రేమిస్తాడు అన్న సంగతి మనం ఇక్కడ తెలుసుకోవాలి. प्रिय परमेश्वर की संतान, मन फिराए हुए माता पिता, आत्मिक माता पिताओं को जो पुत्र जन्मते हैं, उन्हें परमेश्वर आशीष देता है और उनसे परमेश्वर प्रेम करता है. బైబిల్లో దేవుని ఆలోచన చేస్తే గొప్ప జ్ఞాని ఎవరన్నా ఉన్నారు అంటే అది సొలొమోనే మనం చూడగలం. प्रिय परमेश्वर की संतान, बाइबल में सबसे बुद्धिमान
बुद्धिमान कोई है तो वो सुलेमान है। అదేవిధంగా బైబిల్లో గొప్ప ధనవంతుడు ఉన్నారు అంటే దేవుని బిడ్డలారా అది కూడా సొలొమోన్నే మనం చూడగలం. प्रिय परमेश्वर की संतान बाइबल में बहुत ही धनवान कोई है तो वो भी हम सुलेमान को देख सकते అయితే हैं। సొలొమోన్ నుంచి మొట్టమొదటిగా ప్రభు మనకు ఏం నేర్పిస్తున్నాడు అంటే सुलेमान के जीवन से सबसे पहली बात प्रभु हमसे क्या सिखा रहा है कहने మారు से, మనసు పొందిన తల్లిదండ్రులకు పుట్టిన కుమారులే గాని కుమార్తెలే గాని దీవించబడతారు, దేవుడు వారిని ప్రేమిస్తాడు. मन फिराए हुए माता पिता को जो पुत्र जन्मते वो आशीषित होते और परमेश्वर उनसे प्रेम करता है। తల్లిదండ్రులు పిల్లలని కనక ముందు చాలా జాగ్రత్తగా భార్యాభర్తలు ఉండాలి. माता पिता बच्चों को जन्म देने से पहले पत्नी और पति दोनों बहुत ही सावधान के साथ रहना चाहिए। ఎందుకు అంటే क्यों कहने से, మనలో మారు మనసు లేకపోతే, अगर हमारे अंदर मन नहीं फिराना रहने మనలో से, ఆత్మీయత లేకపోతే, हमारे अंदर आत्मिकता नहीं रहने से, మనకు పుట్టబోయే కుమారులే గాని కుమార్తెలే గాని వారిలో కూడా ఆత్మీయత అనేది ఉండదు. हमारे द्वारा जन्मे हुए पुत्रों को भी आत्मिकता नहीं रहती వారిలో नहीं रहती उनके अंदर। ఉదాహరణకి उदाहरण में అబ్రహామును మనం చూడగలం. अब्राहम को हम देख ఆయన सकते हैं। సమయంలో ఒక కరువు వచ్చింది. उसके समय में एक महामारी आई, అప్పుడు అతని భార్య అయిన సారాను తీసుకొని ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు. तब वो अपनी पत्नी सारा को लेकर मिस्र देश में जाते हैं। అక్కడ ఈమె నా భార్య కాదు నా సహోదరి అని అబద్ధం ఆడాడు. वहाँ पर ये मेरी पत्नी नहीं लेकिन ये मेरी बहन है करके वहाँ पर झूठ बोलता అతని है। కుమారుడు ఇస్సాకు సమయం వచ్చింది. उसका पुत्र इसाक का वक्त आया, ఇస్సాకు కూడా మ్యారేజ్ అయింది. इसाक की भी शादी हो गई। కేవలం వారి టైంలో కూడా అప్పుడు కరువు వచ్చింది. प्रिय परमेश्वर की संतान उनके समय में भी महामारी आई అప్పుడు थी। ఇస్సాకును దేవుళ్ళ రిబ్కా వేరే దేశానికి వెళ్ళినట్టుగా మనం చూడగలం. इसाक और रिबका दोनों दूसरे देश को जाते करके हम देख सकते हैं। అప్పుడు ఏమి జరిగింది అంటే तब क्या हुआ कहने से, ఈయన కూడా అన్నాడు ఈమె నా భార్య కాదు నా చెల్లి అని అక్కడ అబద్ధం ఆడినట్టు చూడగలం. इसने भी कहा कि ये मेरी पत्नी नहीं लेकिन ये मेरी बहन है करके इसने भी झूठ बोला। అదే విధంగా उसी प्रकार से ఇస్సాకు కుమారుడు యాకోబు, इसाक का पुत्र याकूब, దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर की संतान యాకోబు ఏం చేశాడు అంటే याकूब ने क्या किया कहने से, ఒక రోజు ఇస్సాకు దగ్గరికి వచ్చి एक दिन इसाक के पास ఇస్సాకు आकर, వృద్ధాప్యంలో ముసలితనంలో ఉన్నాడు. इसाक बहुत ही बुढ़ापे में है, ఇస్సాకు దగ్గరికి వచ్చి इसाक के पास आकर తండ్రి నేను ఏశావును నన్ను దీవించు అంటాడు. पिता में एसाऊ मुझे आशीष दे करके कहता है। వచ్చింది యాకోబు आया तो याकूब था అని ఏమంటున్నాడు, लेकिन क्या कह रहा है, నేను యాకోబును కాదు నేను ఏశావు నన్ను దీవించు అంటున్నాడు. मैं याकूब नहीं लेकिन मैं एसाऊ मुझे आशीर्वाद दे कह रहा है। యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకుతో ఒక్కడితోనే అబద్ధం ఆడాడు. याकूब अपने पिता इसाक से एक है अकेले नहीं झूठ बोला। తర్వాత యాకోబు కూడా మ్యారేజ్ అయింది. उसके बाद याकूब की शादी हुई యాకోబు కూడా 12 మంది కుమారులు పుట్టారు. और याकूब को 12 पुत्र उत्पन्न हुए। దేవుళ్ళలో ఒక రోజు ఏమైంది అంటే प्रिय परमेश्वर की संतान एक दिन क्या हुआ कहने से, ఈ 11 మంది కుమారులు కలిసి ఆ చిన్న కుమారుడు యోసేపును ఐగుప్తులకు అమ్ముతారు. ये 11 पुत्र मिलकर छोटे पुत्र यूसुफ को मिस्र देश में भेजते हैं। అప్పుడు వీళ్ళు ఏం చేసినట్టే తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి तो फिर ये वापस अपने पिता के पास आकर ఆయన ఏమైందో మాకు తెలియదు అని చెప్పేసి అబద్ధం చెప్తారు. वो क्या हुआ हमें नहीं पता करके झूठ बोलते ఆయన हैं। అతని వస్త్రాలు కూడా మాకు దొరికాయి. लेकिन उसके वस्त्र हमें मिले, అతని అడవిలో ఏదో పులో సింహమో కొట్టి చంపింది కావచ్చు అని उसे చెప్పేసి जंगल में कुछ तो भी सिंह आ गया उसे मार के खाया करके। దేవుళ్ళరా తండ్రితో కుమారుడు అబద్ధం ఆడేది చూస్తాం. प्रिय परमेश्वर की संतान पिता के साथ पुत्रों ने झूठ बोला करके हम देखते हैं। యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకుతోని ఒక్కడితోనే అబద్ధం ఆడిండు. याकूब अपने पिता इसाक से अकेले नहीं झूठ बोला, కానీ యాకోబు యొక్క కుమారులు 11 మంది తండ్రితో అబద్ధం ఆడారు. लेकिन याकूब के 11 पुत्र अपने पिता से झूठ అంటే बोलते నేను हैं। ఇది ఎందుకు చెప్తున్నాను అంటే मैं ये क्यों कह रहा हूँ कहने से, ఒక తండ్రిలో ఉన్న స్వభావం ఇంకో కుమారులోనికి ఆ కుమారులోని తన కుమారులోనికి ఈ విధంగా అబద్ధమును మోసమును అంటే ఈ చెడు క్రియలు ఎలా పాకుతున్నాయో తెలుసుకోవడానికి వీళ్ళ విషయాలు మనకు ముందు తీసుకొని వచ్చాము. एक वंश में से ही एक पिता के बाद पुत्र, पुत्रों के बाद पुत्र कैसे झूठ बोलते आ रहे हो, कैसे बुरी मार्ग पे चलते आ रहे हैं, ये बातें हम यहाँ से देख सकते हैं। అంటే ఒకరిని బట్టి ఒకరి మీదకి ఎలా ఈ బుద్ధులు వచ్చాయి అనే ఈ విషయం ఈ సిచ్యువేషన్ మనకు అర్థం కావడానికి వీరిని ముందుకు తీసుకొని వచ్చాము. कहने से एक के द्वारा एक के अंदर ये कैसे गुण को आया, ऐसे कैसे सिचुएशन को आया, हम इनके द्वारा देख सकते हैं। కనుక దేవుళ్ళరా మనము తల్లిదండ్రులమైన మనం ఫస్ట్ మారు మనసు పొందు వారమై ఉన్నాం. इसलिए प्रिय परमेश्वर की संतान माता पिता होने के नाते हमें पहले मन फिराना है, మనము దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. हमें परमेश्वर के पास पश्चाताप ఫస్ట్ करना మనల్ని है। మనం సరి చేసుకోవాలి. पहले तो अपने आप को हमें अच्छा करना है, అప్పుడు మనల్ని బట్టి దేవుడు ఆ పిల్లలు కూడా మారు మనసు పొందడానికి తన కృపను ఇస్తాడు. तब हमें पकड़ के ही परमेश्वर पुत्रों को मन फिराने के लिए देता है। మారు మనసు పొందిన తల్లిదండ్రుల పుట్టే కుమారులే కానీ కుమార్తెలు కానీ దీవించబడతారు, దేవుడు వారిని ప్రేమిస్తారు అన్న సంగతి ఇక్కడ మనం తెలియపరచబడింది. मन फिराए हुए माता पिता के पुत्रों को परमेश्वर आशीष देता है और परमेश्वर उनसे प्रेम करता
में लिखा है। రెండో విషయం ఆలోచన చేస్తే दूसरी बात विचार करने से మొదటి రాజుల గ్రంథము पहला राजा మూడో అధ్యాయం तीसरा अध्याय 4 నుంచి 13 వచనాలు చదివితే चौथे वचन से 13 वचन पढ़ने से అక్కడ సొలొమోను దేవునికి ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. वहाँ पर सुलेमान परमेश्वर से प्रार्थना करता है करके हम చాలా देखते हैं। చిన్న వయసులో దేవుని బిడ్డలారా ఈయన రాజుగా అయినట్టుగా మనం చూడగలం. बहुत ही छोटे उम्र में ये राजा हुआ करके हम देख सकते చాలా हैं। చిన్న వయసులో बहुत ही छोटे समय में ప్రభుని అడిగాడు, प्रभु से कहता है, దేవా నేను రాజ్యము చేయడానికి నాకు జ్ఞానం కావాలి, వివేకం కావాలి. प्रभु मुझे राज्य के ऊपर राज्य करने के लिए बुद्धि चाहिए। ఈయన ప్రార్థన చూసి దేవుడే ఆశ్చర్యపోయాడు. इसकी प्रार्थना को देखकर परमेश्वर आश्चर्यित होता है। ఎందుకు ఆశ్చర్యపోయాడు అంటే क्यों आश्चर्य करता है कहने से దేవుడు అన్నాడు నువ్వు ధనమును అడగలేదు, परमेश्वर ने कहा तूने धन को नहीं मांगा కనీసము నువ్వు రాజ్యమును అడగలేదు, और तूने राज्य को भी नहीं मांगा, సింహాసనం అడగలేదు, सिंहासन को भी नहीं मांगा, నువ్వు దేన్ని అడగలేదు కానీ నువ్వు జ్ఞానం అడుగుతున్నావు तूने किसी को नहीं मांगा लेकिन बुद्धि को मांगा है ना। అని చెప్పేసి దేవుడు ఆశ్చర్యపోయాడు. ऐसे करके परमेश्वर ही आश्चर्यित होता है। ఎందుకు అంటే क्यों कहने से దేవుడారా అన్నిటికంటే ఈ భూమి మీద ఒక మనిషికి జ్ఞానము వివేకం అనేది చాలా అవసరమైనది. प्रिय परमेश्वर की संतान सबसे ज्यादा इस पृथ्वी पर बुद्धि और समझ को इस दुनिया में रहना बहुत ही जरूरत है, చాలా ప్రాముఖ్యమైనది. बहुत ही जरूरी है। ఈ విషయము తన తండ్రి అయిన దావీదు సొలొమోను చెప్పినట్టుగా చూడగలం. ये बात सुलेमान को अपने पिता दाऊद ने बताया करके हम देख सकते हैं। దావీదు దేవుడారా అతనికి శిక్షణ ఇచ్చాడు, दाऊद प्रिय परमेश्वर की संतान उसे शिक्षा देते हैं, అతనికి చాలా విషయాలు నేర్పించాడు. उसे बहुत सी बातें सिखाते हैं। దేవుణ్ణి అడిగితే జ్ఞానం అడగాలని నేర్పించాడు. परमेश्वर को मांगने से बुद्धि को मांग करके उसे అన్నిటికంటే सिखाया। ముఖ్యము జ్ఞానమే అని చెప్పాడు. सबसे ज्यादा जरूरी बुद्धि है करके उसे बताई। కనుక దేవుడారా ఈయన జ్ఞానం అడిగి దేవుడి నుంచి గొప్ప జ్ఞానమును పొందుకున్నాడు, వివేకం పొందుకున్నాడు, ఐశ్వర్యం పొందుకున్నాడు. प्रिय परमेश्वर की संतान इसने ज्ञान को मांगकर परमेश्वर से बुद्धि को प्राप्त की, समझ को प्राप्त की और सारी बातों को प्राप्त की करके हम देख सकते हैं। అందును బట్టి इसके द्वारा ही మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం पहला राजा 10 अध्याय మొదటి వచనం చదివినట్లయితే पहला वचन पढ़ने से సొలొమోను యొక్క కీర్తి అతని జ్ఞానము చుట్టుపక్కల ప్రాంతాలలో రాజ్యాలలో తెలియపరచబడింది అని రాయబడింది. सुलेमान की बुद्धि सारे दूर दूर राज्य में फैल गई करके हम देख सकते हैं। దేశములో నలుదిక్కులు అతని కీర్తి ప్రఖ్యాతి చెందినట్టుగా మనం చూడగలం. देश के चारों कोने में उसकी कीर्ति फैल गई करके हम देख सकते हैं। హల్లెలూయా. हालेलुया। దేవుడారా దేవుడు ఒక అద్భుతమైన జ్ఞానమును అతనికి ఇచ్చాడు. प्रिय परमेश्वर की संतान परमेश्वर ने उसे एक अद्भुत ज्ञान को दिया था। బైబిల్ మనం చదివితే बाइबल में हम पढ़ने से ఒక రోజు దేవుడారా ఇద్దరు స్త్రీలు ఒక కుమారుని పట్టుకుని వచ్చారు. प्रिय परमेश्वर की संतान दो स्त्री एक पुत्रों को लेके आती है। అప్పుడు ఇద్దరు అంటున్నారు నా కుమారుడు అంటే నా కుమారుడు అంటున్నాడు. तब ये दोनों लोग कहते हैं ये मेरा पुत्र है, कहने से ये मेरा पुत्र है। అక్కడ సొలొమోను తీర్చిన తీర్పును మనం ఆలోచన చేస్తే वहाँ पर सुलेमान के न्याय को हम अगर देखने से వాక్యంలో రాయబడింది, वचन में लिखा है, అక్కడ అతన్ని చూసిన రాజులందరట उसे देखने वाले सभी राजा लोग ఆశ్చర్యపోయినట్టుగా రాయబడింది. आश्चर्य किए। వాళ్ళందరూ అన్నారట నిజమైన దేవుని జ్ఞానం గలవాడు అని చెప్పేసి సాక్ష్యం ఇచ్చారు. उन सबों ने कहा सचमुच ये परमेश्वर के ज्ञान को प्राप्त किया हुआ करके गवाही दी। అప్పటి నుంచి ఇజ్రాయెల్ అందరూ అతనికి భయపడడం ప్రారంభించారని రాయబడింది. तभी से इजरायली लोग उससे डरना शुरू किए करके हम देख सकते ప్రజలందరూ हैं। ఆశ్చర్యపోయినట్టుగా వాక్యం सारे लोगों ने आश्चर्य किया करके वचन में लिखा है। అది అతని గొప్పతనం కాదు, ये उसकी महानता नहीं है, దేవుడు ఇచ్చిన జ్ఞానము, परमेश्वर ने दिया हुआ ज्ञान है। అది దేవుని యొక్క కృప అయినది. ये परमेश्वर का अनुग्रह है। హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। మూడో విషయం ఆలోచన చేస్తే तीसरी बात को विचार करने से దేవులారా అంత మంచి జ్ఞాని इतना अच्छा ज्ञानी ప్రపంచములో ఎవరు కట్టలేని విధముగా దేవుని కొరకు అతడు మందిరమును కట్టాడు. संसार में कोई नहीं बांध सकता ऐसी रीति से परमेश्वर के लिए उसने मंदिर बांधा। మందిరము కట్టాలని సామాగ్రిని తయారు చేసినట్టుగా స్థలమును సిద్ధపరిచినట్టుగా ఇవన్నీ విషయాలు దావీదు చేసినట్టుగా మనం నేర్చుకున్నాం. मंदिर को बांधने के लिए जगह को तैयार किया, सामग्री को तैयार किया, सारी बातें दाऊद ने की करके हमने सीखा। దేవులారా అయితే అతని కుమారుడైన సొలొమోను ప్రపంచం అంతా కూడా గొప్పగా చెప్పుకునే విధంగా దేవుని మందిరమును కట్టాడు. प्रिय परमेश्वर की संतान उसका पुत्र सारे संसार में अद्भुत रीति से बताने वाले इस मंदिर को बांधा। దేవుని మందిరమును కట్టాడు. परमेश्वर के मंदिर को बांधा। హల్లెలూయా. हालेलुया। ఆ దేవుని మందిరమును కట్టిన సొలొమోను కట్టిన ఆ మందిరమును మనం ఆలోచన చేస్తే सुलेमान ने बांधा हुआ इस मंदिर को अगर हम विचार करने से మొట్టమొదటిగా దేవుడారా सबसे पहली बात प्रिय ప్రపంచం परमेश्वर की అంతా संतान, ఆశ్చర్యపోతున్నది. सारा संसार आश्चर्य कर रहा है। ప్రపంచం అంతా గొప్పగా చెప్పుకున్నది నిజంగా అద్భుతమైన మందిరమును కట్టాడు అని. सारा संसार अच्छी रीति से बताया
रहे कि ये बहुत ही अच्छा मंदिर है करके। ఈయన కూడా దేవుని మందిరమును కట్టి దేవుని పని చేసి ఇజ్రాయెల్ దేవుడే గొప్ప దేవుడు అని చెప్పేసి వేరొక దేవుడు లేడని చెప్పేసి కూడా నిరూపించాడు. इसने मंदिर को बांधकर इजराइल का परमेश्वर ही महान परमेश्वर है, उससे छोड़ के और कोई परमेश्वर नहीं है करके बहुत ही अद्भुत रीति से बताया। సొలొమోను ద్వారా దేవుని ద్వారా సొలొమోను బహుగా దీవించబడ్డాడు. परमेश्वर के द्वारा सुलेमान बहुत ही आशीषित हुआ। ఈ విధంగా మనము చూస్తున్నాము. इस प्रकार से हम देख सकते हैं। కట్టిన మందిరమును ఆలోచన చేస్తే इसने बांधा हुआ उस मंदिर को अगर हम विचार करने से బైబిల్లో రాయబడి ఉంది. बाइबल में लिखा है। దేవుని మందిరము మనం మీరు ఆలోచన చేయండి. प्रिय परमेश्वर की संतान मंदिर को अगर आप विचार कीजिए, మందిరము అనగానే मंदिर कहने से అందులో మందసం అనేది కూడా ఉంటుంది. उसके अंदर संदूक रहती है। మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. आप बहुत ही अच्छी रीति से ध्यान दीजिए। మందిరము కొరకు స్థలమును దావీదు సిద్ధపరిచాడు. मंदिर के लिए जगह को दाऊद ने खरीदा అదే విధంగా కొంత సామాగ్రిని తయారు చేశాడు. और कुछ उसी प्रकार से कुछ सामग्री को उसने तैयार किया। మందిరమును కడుతున్నాము అని చెప్పేసి मंदिर को बांध रहे करके యాజకులను తయారు చేశాడు. याजक लोगों को नियुक्त किया, ఆరాధికులను తయారు చేశాడు. आराधिक लोगों को नियुक्त किया। మందిరము కడుతున్నాము అని मंदिर बांध रहे करके దేవుడా గొప్ప ఆర్భాటముతో దేవుని గొప్పగా ఆరాధిస్తూ పట్టబడిన యొక్క మందసమును తిరిగి ఈ స్థలంలోకి తీసుకొని వచ్చాడు. प्रिय परमेश्वर की संतान बहुत ही अच्छी आराधना के साथ जो पकड़ा हुआ संदूक था उसे लेके वो आ रहा है। మందసమును తీసుకొని వచ్చాడు. उसने संदूक को लेके आया। మందిరము అంటే తప్పకుండా మందసం అనేది ఉంటుంది. मंदिर में सचमुच संदूक रहता है। అయితే సొలొమోను మందిరమును కట్టాడు. तो सुलेमान ने मंदिर को बांधा। ఇందులో కూడా మందసం అనేది ఉన్నది. इसके अंदर भी संदूक है। మరి మందసములో ఏం ఉండాలి तो అంటే संदूक में क्या रहनी चाहिए कहने से హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము इब्रानियों इसका 9 अध्याय ఈ యొక్క వాక్యం మనం చదువుకుందాం. ये एक वचन हम पढ़ेंगे। హెబ్రీయులకు రాసిన పత్రిక इब्रानियों 9వ అధ్యాయం 9 अध्याय 4-5 వచనాలు చదువుకుందాం. 4 और 5 वचन हम पढ़ेंगे। ఆ, उसमें सोने की धूपदानी और चारों ओर सोने से मढ़ा हुआ वाचा का संदूक और उसमें मन्ना से भरा हुआ सोने का बर्तबान और हारून की छड़ी जिसमें फूल फल आ गए थे और वाचा की पट्टियाँ थी। उसके ऊपर दोनों तेजोमय करूब थे जो प्रायश्चित के ढकने पर छाया किए हुए थे। उनका एक एक करके वर्णन करने का अभी अवसर नहीं है। ఓకే హల్లెలూయా. हालेलुया। దేవుడా ఈ యొక్క మందసములో 3 వస్తువులు ఉంటాయి. प्रिय परमेश्वर की संतान इस संदूक में 2 वस्तुएं रहती है। ఒకటి ఓకే హల్లెలూయా. हालेलुया। దేవుని ద్వారా ఈ మందసములో 3 వస్తువులు అనేవి ఉంటాయి. प्रिय परमेश्वर की संतान संदूक के अंदर 3 वस्तुएं रहती हैं। మొదట మన్నా గల బంగారు పాత్ర, पहले तो मन्ना से भरा हुआ सोने का बर्तन అహరోను చిగిరించిన కర్ర, और अहरोन की छड़ी మూడోది నిబంధన పలకలు. और तीसरा वाचा की पट्टियां। చాలా జాగ్రత్తగా వినాలి. बहुत ही अच्छी रीति से सुनिए। మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవుడు తన స్వహస్తాలతో రాసి ఇచ్చిన పలకలు ఈ పలకలు. मूसे जब सीने पर्वत पे गया था तब परमेश्वर ने अपने हाथों से लिखे हुए ये पट्टियां थी। ఇవి ధర్మశాస్త్రం అని పేరు పొందినట్టుగా చూడగలం. ये व्यवस्था करके नाम लाई करके भी हम देख सकते నిబంధన हैं। పలకలు ये वाचा की 2 पट्टियां, పలకలు ఉంటాయి. 2 पट्टियां थी। ఒక పలక మీద 6 ఉంటాయి, एक पट्टी पर 6 है ఇంకో పలక మీద 4 ఉంటాయి. और दूसरी पट्टी पर 4 है। ఒక పలక దేవునితో మనం ఎట్లా ఉండాలని రాయబడి ఉంది. एक पट्टी पर परमेश्वर के साथ हम कैसे रहना लिखा ఇంకో है పలక ఈ లోకములో మనం ప్రజలతో ఎట్లా ఉండాలని రాయబడి ఉంది. और दूसरी पट्टी में इस संसार के साथ हम कैसे रहना है करके लिखा है। హల్లెలూయా. हालेलुया। ఒక పలక ఈ 2 పలకలలో 2 ఆజ్ఞలు అని యేసు ప్రభు చెప్పాడు. ये दोनों पट्टियों में भी दोनों आज्ञा है करके परमेश्वर ने बताया। ఒక పలక దేవుని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. एक पट्टी तो परमेश्वर के साथ हम अपने सारे मन के साथ और अपने सारे प्राण के साथ प्रेम करना है। రెండో పలక నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పాడు. और दूसरी पट्टी में तू अपने समान अपने पड़ोसी से प्रेम कर करके लिखा है। ఇందులో 10 ఆజ్ఞలు ఉన్నాయి. इसके अंदर 10 आज्ञा 2 है, పలకలు 2 ఇవి पट्टियां। మందసములో సాక్షార్థముగా పెట్టారు. ये संदूक में वाचा, ये संदूक में गवाही की तरह रखी गई। హల్లెలూయా. हालेलुया। రెండోది दूसरी बात, వీళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. ये जंगल में चल रहे हैं। వీరు బలం పొందడానికి ఆహారం కావాలి. इन्हें खाने के लिए आहार को चाहिए। అందుకొరకు దేవుడు దేవదూతలు దీని ఆహారమును పరలోకం నుంచి కుమ్మరించాడు. इसलिए परमेश्वर स्वर्गदूत खाने वाला आहार स्वर्ग से गिराते हैं। మన్నా కురిపించాడు. मन्ना को गिराए, దాన్ని కూడా సాక్షార్థంగా ఈ మందసంలో పెట్టారు. उसे भी गवाही की तरह संदूक में रखा गया। మూడోది तीसरी बात, ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి मिलाप वाले तंबू में सेवा करने के लिए మరి 12 గోత్రాలలో ఎవరు చేయాలి? ये 12 गोत्रों में कौन करना चाहिए? దేవుని చిత్తం తెలుసుకోవడానికి, परमेश्वर की इच्छा जानने के लिए, దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో అని తెలుసుకోవడానికి, परमेश्वर किसे चुनेगा करके ये समझने के लिए 12 గోత్రాల తరపున ఒక్కొక్క గోత్రం తరపున ఒక్కొక్క కర్రను ఆ యొక్క గుడారంలో పెడతారు. 12 गोत्र के लोग 12 लोग एक एक करके उस छड़ी को मंदिर में रखते हैं రెండో రోజు వచ్చి చూస్తారు. और दूसरे दिन आके देखते हैं। అప్పుడు
దేవులరా లేవి గోత్రపు తరపున అహరోను పేరు మీద వేసిన కర్ర చిగురించినట్టుగా ఫలించినట్టుగా బాదము కాయలు కాసినట్టుగా చూడగలం. तो परमेश्वर की संतान लेवी गोत्र के हारून के छड़ी को फूल फल लगे और बादाम के फल लगे करके हम देख सकते हैं. అయితే ఆ కర్రను కూడా ఈ మందసములో సాక్షార్థముగా పెట్టారు. तो उस छड़ी को भी इस संदूक के अंदर गवाही के रूप में रखा गया. నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ये मैं क्यों कह रहा हूँ कहने మూడు से విషయాలు మందసములో ఉండాలి. ये 3 बातें भी संदूक के अंदर रहनी चाहिए. దేవుడు స్వయంగా మోషేతో చెప్పాడు. ये खुद परमेश्वर मूसा के साथ कहते ఒక हैं. వాక్యం చదువుకుందాం. एक वचन पढ़ेंगे. మొదటి రాజుల గ్రంథము पहला राजा చూడండి 8వ అధ్యాయం. देखिए 8 वचन. మళ్ళీ చెప్తున్నాను. फिर से कह रहा हूँ. మొదటి రాజుల గ్రంథము पहला राजा 8వ అధ్యాయం 8 अध्याय 9వ వచనం చదువుకుందాం. 9 वचन अगर हम पढ़ेंगे అక్కడ ఏమనున్నదంటే वहाँ पर ऐसा लिखा है, संदूक में कुछ नहीं था, उन 2 पट्टियों को छोड़ जो मूसा ने होरेब में उसके भीतर उस समय रखी थी, जब यहोवा ने इस्राएलियों के मिस्र से निकालने पर उनके साथ वाचा बांधी थी. ఓకే హల్లెలూయా. हालेलुया. చూడండి అక్కడ ఏమని సెలవిస్తున్నది అంటే देखिए यहाँ पर क्या लिखा है कहने से, మోషే ద్వారా రాయబడ్డ ఆ యొక్క నిబంధన పలకలు 2 పలకలు తప్ప అక్కడ ఏం లేవని రాయబడింది. मूसा के द्वारा लिखी गई वो पट्टियों को छोड़ उसके अंदर और कुछ भी नहीं है करके लिखा है. రెండో దినవృత్తాంతాల గ్రంథము दूसरा इतिहास 5వ అధ్యాయం 5 अध्याय 10వ వచనం చదివితే 10 वचन पढ़ने से అక్కడ కూడా రాయబడి ఉంది. वहाँ पर भी लिखा ఈ है, పలకలు తప్ప అక్కడ ఏం లేవు. वाचा की पट्टिया को छोड़ वहाँ पर कुछ भी नहीं है. పలకలు ధర్మశాస్త్రం చూపిస్తున్నాయి. पट्टिया व्यवस्था को दिखाती है. రెండోది दूसरी बात, మన్నా ఏం చూపిస్తుంది అంటే मन्ना क्या दिखाती कहने से సావాసమును చూపిస్తుంది. संगति को दिखाती है. మన్నా సావాసమును చూపిస్తుంది. मन्ना संगति को दिखाती है. మూడోది तीसरी बात, దేవులరా అహరోను చిగురించిన కర్ర प्रिय परमेश्वर की संतान आरोन की छड़ी ఫలావర్ధమైన జీవితానికి సాదృశ్యం. फल के जीवन को सादृश्य है. అంటే ఇప్పుడు పలకలు మాత్రమే ఉన్నాయి. तो वहाँ पर सिर्फ पट्टिया है, ధర్మశాస్త్రం మాత్రమే ఉన్నది. वहाँ पर सिर्फ व्यवस्था ही है, సావాసం లేదు. संगति नहीं है. అదే విధంగా ఫలావర్ధమైన జీవితం లేదు. उसी प्रकार से फल का जीवन भी नहीं है. దేవులరా ఈ మందసమును ఈ విధంగా చూస్తున్నాం. प्रिय परमेश्वर की संतान इस संदूक को हम इस प्रकार से देखते మందిరం हैं. మాత్రం పైకి దగదగ మెరుస్తున్నది. मंदिर तो ऊपर से बहुत ही अच्छा चमक रहा है, లోపల పలకలు తప్ప ఏం లేవు. लेकिन अंदर पट्टियों को छोड़ और कुछ भी नहीं है. చాలా మంది జీవితాలు రాను ఇలా అయిపోయాయి. बहुत से लोगों का जीवन आते आते ऐसे बदल गया है. రాజుగారి గుర్రమాట राजा का घोड़ा రాను आते आते గాడిదైందట. गधा बन गया. దేవుడు చాలా మంది జీవితాలు కూడా గిట్నే అవుతున్నాయి. प्रिय परमेश्वर की संतान बहुत से लोगों का जीवन भी ऐसे ही हो रहा है. ఫస్ట్ మంచిగుంటున్నారు. पहले तो बहुत अच्छे रहते, రాజకుమారులే, राज के पुत्र है, యాజకులే, याजक है, సేవకులే, सेवक है, పరిశుద్ధులే, पवित्र है, క్రైస్తవులే, मसीह है, మంచి భక్తి గల अच्छे వారే. भक्ति वाले हैं. కానీ 4-5 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో తెలియదు. लेकिन 5-6 साल के बाद क्या हो रहा है नहीं पता. వాళ్ళని చూస్తే వీళ్ళని క్రైస్తవులను కూడా ఆరాధన బిడ్డ అనిపిస్తుంది. उन्हें देखने के बाद इन्हें मसीह कहना भी नहीं चाहिए करके कहते ఎందుకు हैं. అలా అయిపోతున్నారు? क्यों ऐसे हो रहे हैं? సావాసం లేక, संगति नहीं है, ఫలాభరితమైన జీవితం లేక. फल का जीवन नहीं है. దేవులరా ప్రతి క్రైస్తవునికి 3 కూడా ప్రాముఖ్యమే. प्रिय परमेश्वर की संतान हर एक मसीह को ये तीनों भी बहुत ही जरूरी ఈ है. 3 100% ఉండాలి. ये 3 भी 100% रहनी ఇందులో चाहिए. ఏ ఒక్కడు పక్కకు పెట్టద్దు. इसके अंदर का एक भी बाहर नहीं रखना है. ధర్మశాస్త్రం మాత్రం ఉన్నది. व्यवस्था तो है, ఫలము లేదు, फल नहीं है, సావాసం లేదు. संगति नहीं है. ఇది ఎంత భయంకరమైన కీడు తీసుకొచ్చింది అంటే ये कितना भयंकर समस्या को लाई कहने से, దేవులరా యేసు ప్రభు కాలంలో प्रिय परमेश्वर की संतान यीशु मसीह के समय में ఈ పరిశీలు శాస్త్రులు ये फरीसी और शास्त्री ధర్మశాస్త్రమును చూడకుండా చెప్తారు. व्यवस्था को बिना देखे कह सकते हैं. ఎందుకంటే ధర్మశాస్త్రం మాత్రమే ఉన్నది. మరి क्यों कहने से उसके अंदर व्यवस्था ही है. మరి ఏం లేదు, तो क्या नहीं సరైన है? సావాసం లేదు, अच्छी संगति नहीं है, ఫలం లేదు. फल नहीं है. అందుకే యేసు ప్రభు వచ్చాడు. इसलिए यीशु मसीह आए, కానీ యేసు ప్రభు వాళ్ళు గుర్తించలేదు. लेकिन यीशु मसीह को उन्होंने नहीं యేసు ప్రభు पहचाना. బోధ వినలేదు. यीशु मसीह के प्रचार को యేసు नहीं ప్రభువును सुना. దూషించారు. यीशु मसीह को दोष किए. దేవులరా యేసు ప్రభును తప్పు ఎక్కడ పట్టాలని తప్పులు వెతికారు. प्रिय परमेश्वर की संतान यीशु मसीह को गलतियों को देखते रहे ఆఖరికంతే అందరూ కలిసి యేసు ప్రభును సిలువకి और వేశారు. लास्ट में सभी लोग मिलकर यीशु मसीह को क्रूस पर మాకు लटकाए. ధర్మశాస్త్రమే గొప్పదన్నారు. हमें व्यवस्था ही महान है कहा, మాకు సబ్బాతు విశ్రాంతి దినమే గొప్పదన్నారు. हमें विश्रांत का दिन ही महान है మాకు करके సున్నతే कहा, గొప్పదన్నాడు. हमें खतना ही महान है మాకు करके మోషే कहा, గొప్ప అన్నాడు. हमें मूसा ही महान है అబ్రహామే कहा, గొప్ప అన్నాడు. हमें अब्राहम ही महान है యేసు ప్రభు कहा, అన్నాడు, यीशु मसीह ने నేను कहा, సొలొమోను కంటే గొప్పవాడిని, मैं सुलेमान से నేను महान మందిరం हूँ, కంటే मैं గొప్పవాడిని, मंदिर से महान हूँ, నేను మోషే కంటే और గొప్పవాడిని, मैं मूसा से भी నేను महान हूँ, అబ్రహాం కంటే ముందున్నవాడిని, मैं अब्राहम से भी पहले रहा నేను हूँ, విశ్రాంతి దినానికి దేవుడై ఉన్నాను. मैं विश्रांत दिन के परमेश्वर हूँ करके कहा. దేవుడు యేసు ప్రభు ఎన్ని విషయాలు చెప్పినా కూడా यीशु मसीह कितने बात बताने से भी నమ్మలేదు. उन्होंने विश्वास ఎందుకు नहीं किया. నమ్మలేదు? क्यों नहीं विश्वास किया? మందసములో పలకలు తప్ప ఏమీ లేవు. व्यवस्था
संदूक में पट्टियों को छोड़कर कुछ भी नहीं है। ఫలవర్ధమైన జీవితం లేదు फल వీళ్ళకు. का जीवन नहीं है इन्हें। వీళ్ళకు సరైన సావాసం లేదు. इन्हें अच्छा संगति नहीं है। ధర్మశాస్త్రము व्यवस्था వీళ్ళు ఒక ఆచారమును తీసుకొని వచ్చారు. ये एक परंपरा को लेके आए। దాన్ని తీసుకొచ్చి ఆఖరికి యేసు ప్రభువుని సిలువకు వేశారు. उसे लेके आया कि लास्ट में यीशु मसीह को क्रूस पे चढ़ाया। ఎందుకంటే ఎంత స్థితికి తీసుకొని వెళ్ళిందో చూస్తున్నాం. देखिए कितनी बड़ी स्थिति को लेके आए करके हम देख सकते हैं। కనుక దేవుడు ఇక్కడ నుంచి సొలొమోను తన భక్తిలో దిగజారినట్టుగా మనం చూడగలం. तो प्रिय परमेश्वर की संतान यहाँ से सुलेमान की भक्ति कम होते गई करके हम देखते हैं। ఆత్మీయత లేదు, आत्मिकता नहीं సావాసం है, లేదు, संगति नहीं ఇప్పుడు है। ఏమైందో చూద్దాం. अब क्या होगा देखेंगे। చూడండి మొదటి రాజుల గ్రంథము देखिए पहला राजा 11వ అధ్యాయం 11 अध्याय మొదటి వచనం ఆలోచన చేస్తే पहला वचन विचार करने से మోయాబీయులతోని मोयाबी लोगों के साथ, एदोमीलतोनी, एदोमी लोगों के साथ, अम्मोनीलतोनी, अम्मोनी लोगों के साथ, सीदोनीलतोनी, सीदोनी लोगों के साथ, హిత్తీలతోని हित्ती लोगों के साथ, అన్య జనులతోని ఈయన ఫెలోషిప్ సావాసం చేశాడు. अन्य जाति लोगों के साथ ये संबंध और संबंध कर रहा है। చాలా జాగ్రత్తగా వినాలి. बहुत ही अच्छी रीति से ఇలా सुनिए। అన్యులతో సావాసం చేశాడు. ऐसे अन्य लोगों के साथ संगति करके దేవుడు చెప్పాడు, परमेश्वर ने कहा బిడ్డ అన్యులతో సావాసం చేయొద్దు. पुत्र अन्य जाति लोगों के साथ संगति मत करना। ఈయన అన్యులతో సావాసం చేశాడు. ये अन्य जाति लोगों के साथ संगति किया। సరిగ్గా ఆలోచన చేస్తే बहुत ही अच्छी रीति से ध्यान देने से ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను వివాహం చేసుకున్నాడు. मिस्र देश का राजा फिरौन की बेटी के साथ इसने शादी की। వివాహం చేసుకున్నాడు. शादी की हाँ సరే అయిపోయిందా? हाँ हो गया ना, కానీ కాలేదు. नहीं हुआ। ఇంకేమైంది? क्या हुआ फिर। దేవుడు అలా ఆలోచన చేస్తే प्रिय परमेश्वर की संतान विचार करने से మొదటి రాజుల గ్రంథము पहला राजा 11వ అధ్యాయం 11 अध्याय మొదటి వచనం నుంచి पहले वचन से 11 వచనం మనం చదివినట్లయితే 11 वचन पढ़ने से అన్యులతో సావాసం చేశాడు. अन्य जाति लोगों के साथ संगति किया। దేవుడు అనేక మందిని అనేక మంది వివాహం చేసుకున్నాడు. प्रिय परमेश्वर की संतान अनेक लोगों के साथ शादी किया, विवाह किया करके हम देख सकते हैं। లెక్క పెడితే गिनती लगाने से 700 మందిని వివాహం చేసుకున్నాడు. 700 स्त्रियों के साथ इसने विवाह किया 300 మందిని ఉపపత్తులుగా ఉంచుకున్నాడు. और 300 पत्नियों को उपपत्नियां रखे। చూడండి ఎంత ఘోరమైన పాపం చేశాడు. देखिए कितनी गंभीर रीति से पाप किया। పరిశుద్ధ మందిరమును కట్టిన ఈయన, पवित्र मंदिर को बांधा हुआ ये, దేవుని కృప పొందుకున్న ఈయన, परमेश्वर का अनुग्रह प्राप्त किया हुआ దేవుని ये, ద్వారా జ్ఞానం పొందుకున్న ఈయన, परमेश्वर के द्वारा बुद्धि को प्राप्त किया हुआ ये, మారు మనసు పొందిన తల్లిదండ్రులకు పుట్టిన ఈయన, मन फिराए हुए माता पिता को पुत्र जन्माइए, దేవుని ద్వారా గొప్ప ఆశీర్వాదాలను మేలు పొందుకున్న ఈయన, परमेश्वर के द्वारा अद्भुत आशीर्वाद को प्राप्त किया हुआ ये, ప్రపంచమే గొప్పగా చెప్పుకునే మందిరమును కట్టిన ఈయన, सारा संसार ही बहुत ही महान से बताने वाला मंदिर को बांधा हुआ ये, ఆఖరికి అన్యులతో సావాసం చేస్తున్నాడు. लास्ट में अन्य जाति लोगों के साथ संगति कर रहा है। రెండోది అనేక మంది స్త్రీలను వివాహం और చేసుకున్నాడు. दूसरी बात बहुत से स्त्रियों के साथ विवाह किया करके भी हम देख सकते हैं। ధర్మశాస్త్రమును వ్యతిరేకించి పాపం చేసినట్టుగా చూస్తున్నాం. व्यवस्था के विरोध में पाप किया करके भी हम देख सकते हैं। బైబిల్లో రాయబడింది. बाइबल में लिखा है నిర్గమకాండము निर्गमन 20వ అధ్యాయం 20 अध्याय 3 వచనం నుంచి 4 వచనం చదివితే तीसरे वचन से 14 वचन पढ़ने से అక్కడ ధర్మశాస్త్రం గురించి రాయబడింది. वहाँ पर व्यवस्था के बारे में लिखी है। మనందరికీ తెలిసిన విషయమే. हम सभी को पता है ధర్మశాస్త్రం రాయబడింది. व्यवस्था में लिखा है అన్యులతో సావాసం చేయొద్దు. अन्य जाति लोगों के साथ संगति नहीं యెషయా करना। గ్రంథము इज़रा 10వ అధ్యాయము 10 अध्याय 10వ వచనంలో 10 वचन దేవుడు में స్పష్టంగా చెప్పాడు, परमेश्वर स्पष्ट रीति से कहते हैं అన్యులతో అస్సలు సావాసం చేయొద్దు. अन्य जाति लोगों के साथ संगति ఈ नहीं करना। బలమును అన్యులకు ఇవ్వద్దు. आपके बल को आपके अन्य जाति लोगों को साथ नहीं देना। రాజులను నాశనం చేయ స్త్రీలతో మీరు సావాసం చేయొద్దు. राजाओं को नाश करने वाली स्त्रियों के साथ विवाह मत करना। ఆయన సావాసం చేశాడు. लेकिन इसने भी संगति की। ధర్మశాస్త్రం రాయబడింది. व्यवस्था में लिखा है బహుమంది స్త్రీలను వివాహం చేసుకోవద్దు. बहु स्त्रियों के साथ विवाह न करना। మొదటి తిమోతి రాసిన పత్రిక पहला तिमोथी 3వ అధ్యాయం 3रा अध्याय మొదటి వచనం, पहला वचन ఏక పత్ని పురుషుడై ఉండాలి. एक पत्नी का पुरुष रहना ఒక चाहिए। పురుషుడు एक पुरुष ఒకే స్త్రీని వివాహం एक చేసుకోవాలి. स्त्री के साथ विवाह करना ఇది है। దేవుని ఆజ్ఞ. ये परमेश्वर की आज्ञा है। ఇది వివాహం అంటారు. इसे ही विवाह कहते हैं। ఒకరి తప్ప एक को छोड़ బహుమందిని చేసుకుంటే बहु लोगों के साथ करने అది से వివాహం కాదు. ये विवाह नहीं है। అది వ్యభిచారం అంటారు. इसे व्यभिचार कहते हैं। దేవుళ్ళారా అది వ్యభిచారం. प्रिय परमेश्वर की संतान ये व्यभिचार है। వ్యభిచారం చేయొద్దని ప్రభు అన్నాడు. व्यभिचार नहीं करना करके प्रभु कहते బహుమందిని हैं। చేసుకోవద్దన్నాడు. बहु स्त्रियों के साथ विवाह नहीं करना कहते हैं। అన్యులతో సావాసం చేయదన్నాడు. अन्य जाति लोगों के साथ संगति नहीं करना कहते हैं। మరి ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? तो ये सारे लोगों ने क्या किया पता है? వారి దేవతల తట్టు వారి యొక్క విగ్రహాల తట్టు సొలొమోను యొక్క హృదయాన్ని త్రిప్పివేశారు అని రాయబడింది. तो उन्होंने अपने देवताओं की ओर अपने मूर्तियों की ओर सुलेमान के मन को फिराया करके हम देख सकते हैं। ఏమైంది? क्या हुआ? చూడు, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. जो है वो जो रखा था वो सब कुछ
चला गया। ఆఖరికి దేవుణ్ణే విడిచిపెట్టాడు, लास्ट में वो परमेश्वर को ही छोड़ दिया। ఆఖరికి దేవుణ్ణే మర్చిపోయాడు. वो लास्ट में परमेश्वर को भूल गया। దేవునికి ఇవ్వాల్సిన హృదయాన్ని परमेश्वर को देने वाला मन స్త్రీలకు ఇచ్చేశాడు. स्त्रियों को दिया। దేవునికి మన హృదయంలో దేవుడు ఉండాలి. हमारे मन में परमेश्वर रहना चाहिए। స్త్రీలను పెట్టాడు, स्त्री को रखा। దేవునికి ఇవ్వాల్సిన హృదయాన్ని, परमेश्वर को देने वाला मन, దేవుని వైపు త్రిప్పాల్సిన హృదయాన్ని, परमेश्वर की ओर फिराने वाला मन। దేవుడు అన్య స్త్రీలు పూజించే ఆ యొక్క విగ్రహాల వైపు తిప్పివేశారు. प्रिय परमेश्वर की संतान अन्य जाति लोग पूजा करने वाले उस मूर्तियों की ओर फिराया। ఈ విధంగా పాపంలో పడినట్టుగా इस చూస్తున్నాం. प्रकार से वो पाप में गिर गया करके हम देख सकते మరి हैं। పడిపోవడానికి గల కారణం ఏంటిది అంటే तो ये गिरने के लिए कारण क्या है कहने से? మొట్టమొదటిగా అన్యులతో సహవాసం. सबसे पहले तो इसने अन्य जाति लोगों के साथ संगति किया। बहुत ही अच्छी रीति से ध्यान సేవకులే दीजिए। గాని, सेवक लोग, విశ్వాసులే గాని, विश्वासी యేసు लोग, ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు यीशु मसीह पर विश्वास करने वाले हर एक लोग। మొదటి కొరింథీ पहला कुरिन्ती 15వ అధ్యాయము 15 अध्याय 33 వచనం చదివినట్లయితే 33 वचन पढ़ने से దుష్ట సాంగత్యము మంచి నడువని చెడగొట్టును అని రాయబడింది. वहाँ पर लिखा है बुरी संगति अच्छे चरित्रों को बिगाड़ देती है। చెడ్డ వాళ్ళతో సహవాసం చేయొద్దు. बुरे लोगों के साथ संगति नहीं करना है। స్త్రీలతో సహవాసం చేసిన సంసోను కూడా తన బలమును పోగొట్టుకున్నాడు, దర్శనమును పోగొట్టుకున్నాడు. स्त्री के साथ संगति करने वाले अपने बल को और अपने सारे आशीष को खो दिया करके हम देख सकते हैं। ఓకే, అన్యులతో సహవాసం చేసిన రెహబాము పూర్తిగా రాజ్యమునే పోగొట్టుకున్నట్టు మనం చూడగలము. प्रिय परमेश्वर की संतान अन्य जाति लोगों के साथ संगति करने वाला रहू भी हम सारे राज्य को ही खो दिया करके हम देख सकते हैं। కనుక భక్తిహీనులతోని అవిశ్వాసులతోని దుష్టులతోని మనం సహవాసం చేయకూడదు. इसलिए भक्तिहीन दुष्ट लोगों के साथ हमें संगति नहीं करना है। రెండవ కొరింథీ రాసిన పత్రిక दूसरा कुरिन्ती 6వ అధ్యాయము 6 अध्याय 14వ వచనం నుంచి 14 वचन से 18వ వచనం ఆలోచన చేస్తే 18 वचन तक पढ़ने से దేవుడు విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడ ఉన్నదని प्रिय రాయబడింది. परमेश्वर की संतान विश्वासी और अविश्वासी के मध्य क्या बातचीत है करके लिखा है। చీకటికి వెలుగుకు అనేది సంబంధం లేదు అని రాయబడింది. उजियाले और अंधियारे को संबंध नहीं है करके लिखा है। అవిశ్వాసికి విశ్వాసికి పొంతు లేదు అని రాయబడింది. अविश्वासी और विश्वासी को संबंध नहीं है करके लिखा है। దేవునికి విగ్రహాలకు సంబంధం లేదు అని రాయబడింది. परमेश्वर को और मूर्तियों को संबंध नहीं है करके लिखा है। దేవునిలో సంబంధం లేదు అని వాక్యం సెలవిస్తున్నది. प्रिय परमेश्वर की संतान संबंध नहीं है करके वचन कहता సహవాసం है। లేదు అని వాక్యం సెలవిస్తున్నది. संगति नहीं है करके वचन कहता है। మరి మనం ఎలా సహవాసం చేసుకుంటున్నాం? तो हम कैसे संगति कर रहे हैं? చాలా మంది దేవుని నమ్ముకొని बहुत से लोग विश्वास करके పురుషుడు ఒక అన్య స్త్రీని వివాహం చేసుకుంటున్నాడు. एक पुरुष अन्य जाति स्त्री के साथ विवाह करता है। కొంతమంది స్త్రీలు कुछ स्त्रियां అన్య పురుషులు వివాహం చేసుకుంటున్నారు. अन्य जाति पुरुष के साथ विवाह करते ఎందుకు हैं। మీరు ఇలా చేస్తున్నారు అంటే क्यों ये ऐसे कर रहे कहने మేము से వారిని రక్షణలోకి తీసుకొని వస్తాము. हम उन्हें उद्धार में लाएंगे। వివాహం అయిన తర్వాత विवाह होने के बाद ఏం జరుగుతుందో రక్షణలో తీసుకొస్తావో మరి నువ్వే రక్షణ పోగొట్టుకుంటావో నీకేం తెలుసు అని వాక్యం సెలవిస్తున్నది. आप उन्हें उद्धार में लाते हैं या आपके उद्धार खो देते हैं वो उन्हें नहीं पता। నీకు ఎలా తెలుసు అని వాక్యం సెలవిస్తున్నది. वो आपको कैसे पता करके वचन में लिखा है। సంబంధం లేదు అని వాక్యం సెలవిస్తున్నది. संबंध नहीं है करके वचन ఇలా लिखा है। నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ऐसे नाश हुए लोग बहुत से हैं। దేవులారా మనం సహవాసం అన్యులతో చేయకూడదు. प्रिय परमेश्वर की संतान अन्य जाति लोगों के साथ संगति नहीं करना వారితో है। ఈ విధమైన సంబంధాలు కలుపుకోకూడదు. उनके साथ किसी भी प्रकार से संबंध नहीं बनाना మన है। సహవాసం ఆత్మీయులతో ఉండాలి. हमारी संगति आत्मिक लोगों के साथ మన रहनी సంబంధం चाहिए కూడా ఆత్మీయులతో కలుపుకోవాలి. और हमारे संबंध आत्मिक लोगों के साथ ही मिलाना चाहिए। హల్లెలూయా. हालेलुया। ఈయన చెడు సహవాసం చేశాడు గనుక చెడిపోయినట్టుగా చూస్తున్నాం. इसने बुरी संगति की इसलिए ये बुरा हो गया करके हम देख सकते हैं। రెండో విషయం ఆలోచన చేస్తే दूसरी बात विचार करने से ఈయన ఎందుకు పడిపోయాడు అంటే ये क्यों गिर गया कहने से రెండో కారణము दूसरा कारण ఇతని పరిపాలనలో యుద్ధాలు లేవు, इसके राज्य में युद्ध नहीं थे। యుద్ధములు లేవు, युद्ध नहीं, మొత్తము శాంతి అనేది ఉన్నది, सारी शांति थी, విరోధులు లేరు, विरोधी नहीं है, సుఖముగా ఉన్నారు. बहुत ही सुख के ఎంత साथ है। సుఖముగా ఉన్నారు అంటే कितना सुख है कहने से తిన్నాము, खाना తాగడము, पीना పడుకోవడం. सोना, తిన్నామా, खाए क्या పడుకున్నామా, తిన్నామా, తాగినామా, पिए क्या పడుకున్నామా, सोएगा, ఇగో ఇదే అనేది నడుస్తున్నది కథ. यही चल रहा है। ఇది కూడా దేవుళ్ళారా ఒక 30 అనే సంగతి మర్చిపోవద్దు. ये भी एक बुराई है करके ये नहीं भूलना है। ఎందుకు అంటే क्यों कहने से ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం రాయబడింది. इफिसियंस के 6वें अध्याय में लिखा है 12వ వచనము 12वें वचन మనం में ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నాం. हम आत्मिक संबंधित युद्ध में हैं। రాజు అంటే యుద్ధం చేయాలి, राजा युद्ध करना है, ఇజ్రాయెల్ పక్షంలో యుద్ధం చేయాలి, इजरायली लोगों के पक्ष से युद्ध करना है, యెహోవా నామమున యుద్ధం చేయాలి. यहोवा के नाम से युद्ध करना है। క్రైస్తవుడు అంటే मसीह कहने से ఆత్మ రక్షణ కొరకు आत्मिक उद्धार के యేసు लिए నామములో यीशु के नाम से సాతాను శక్తులతో యుద్ధం చేయాలి. शैतान की शक्तियों के साथ युद्ध करना है। అంటే క్రైస్తవ జీవితం అంటేనే యుద్ధము. मसीह का जीवन कहने से युद्ध, యుద్ధం వస్తేనే నువ్వు గెలుస్తావో లేదన్న సంగతి తెలుస్తుంది. युद्ध आने से आप
जीतोगे या नहीं ये आपको पता चलेगा। శ్రమలు వస్తేనే నువ్వు నీ విశ్వాసం ఎంతనో నీ అవిశ్వాసం ఎంతనో నువ్వు భక్తి పడినవా లేకపోతే భక్తి లేనివా అన్న సంగతి అక్కడే తెలుస్తుంది। कष्ट आने से आप विश्वासी हो या अविश्वासी हो, आप भक्ति के साथ हो या अभक्ति के साथ हो, वहाँ पर समझ में आता। దేవుని ద్వారా అప్పుడే మనము తెలుసుకోగలుగుతాము। प्रिय परमेश्वर की संतान तभी हम जान लेते हैं। కనుక తప్పకుండా శ్రమలు అనేవి క్రైస్తవ జీవితంలో వస్తాయి। అదే విధంగా యుద్ధం అనేది కూడా ఉంటుంది। మనము క్రైస్తవ జీవితం అంటే యుద్ధం। प्रिय परमेश्वर की संतान मसीह जीवन में कष्ट आते हैं, युद्ध आते हैं, क्योंकि मसीह जीवन ही युद्ध है। అయితే ఇప్పుడు ఈ యుద్ధము లేకుండా ఈ కష్టములు లేకుండా ఇది ఎక్కడ తీసుకొని పోతుంది అంటే సోమరితనంలోనికి తీసుకొని పోతుంది। ये युद्ध नहीं है, कष्ट नहीं है, तो ये कहाँ ले जाती कहने से आलसी में ले जाती है, సోమరితనంలోనికి తీసుకొని పోతుంది। आलसी में ले जाती है। దేవుడారా प्रिय परमेश्वर की మోషే संतान కాలంలో मूसा के समय में నిర్గమకాండం 32 అధ్యాయము निर्गमन इसके 32 अध्याय 6వ వచనం చదివినట్లయితే 6वां वचन पढ़ने से ప్రజలు తినుతూ త్రాగుతూ పడుకుంటూ వచ్చారట। लोग खाते खाते पीते पीते आके आए, ఇష్టం చేసుకుంటూ వచ్చారు। सारे अपनी इच्छा के अनुसार करते आए। అక్కడ 3000 మంది చనిపోయారు। वहाँ पर 3000 लोग मर गए। నోవహు కాలంలో కూడా नूह के समय में भी మత్తయి సువార్త 24 అధ్యాయం मत्ती रचित सुसमाचार 24 अध्याय 38వ వచనం 38 वचन में అదే విధంగా इसी प्रकार से లూకా సువార్త 17వ అధ్యాయం लूका रचित सुसमाचार 17 अध्याय 27వ వచనం 27वें वचन నోవహు కాలంలో కూడా नूह के समय में తింటూ भी తాగుతూ ఇష్టమైనట్టు చేస్తూ వచ్చారు। खाते पीते खुद की इच्छा के अनुसार करते आए। జల ప్రళయం వచ్చింది, అందరిని ముంచి నాశనం చేసింది। जल प्रलय आके सभी लोगों को डुबा के नाश कर दिया। లోతు సమయంలో కూడా लूत के समय में भी లూకా సువార్త 17వ అధ్యాయం लूका रचित सुसमाचार 17 अध्याय 28వ వచనం ఆలోచన చేస్తే 28 वचन अगर विचार సేమ్ करने వాళ్ళు से తినుతూ త్రాగుతూ ఇష్టం వచ్చిన వారితో వ్యభిచారం చేస్తూ వచ్చారు। उन्होंने भी खाते पीते अपने खुद के अनुसार व्यभिचार करते आए। దేవుని కోపం అగ్ని దిగి వచ్చి దేవుడారా మొత్తం దేశమును నాశనం చేశారు। परमेश्वर का क्रोध अग्नि उतर के आके सारे देश को ही नाश कर दिया। ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే क्यों ऐसे कह रहा हूँ कहने మనిషిలో से సోమరితనం అనేది ఉండకూడదు। मनुष्य के अंदर आलस नहीं रहना మనిషి चाहिए। తప్పకుండా ప్రార్థించాలి, मनुष्य सचमुच प्रार्थना करना है, తప్పకుండా వాక్యం చదవాలి, वो वचन भी पढ़ना తప్పకుండా है, సువార్త చేయాలి। सुसमाचार सुनाना है। అదే విధంగా మనం యుద్ధం చేయాలి, उसी प्रकार से हमें युद्ध भी करना లోకంతో है, పోరాటం చేయాలి, इस संसार से युद्ध మన करना శరీరంతో है, యుద్ధం చేయాలి, अपने शरीर के साथ युद्ध సాతాను करना శక్తులతో యుద్ధం है और చేయాలి। शैतान की शक्तियों के साथ युद्ध करना దేవుడారా है। క్రైస్తవ జీవితం అంటే పోరాటం। प्रिय परमेश्वर की संतान मसीह का जीवन कहने से युद्ध है। తప్పకుండా ఇవి మన జీవితంలో तो ఉండాలి। ये सारी चीजें हमारे जीवन में మనకు వచ్చే रहनी चाहिए। శ్రమలన్నీ కూడా మనం జయించాలి। हमारे सारे कष्टों पर हमें जय మనం प्राप्त करना విశ్వాసం है, కలిగి ఉండాలి, हमें विश्वास के साथ रहना మనం है, మెలకువ కలిగి ఉండాలి। हमें जागते हुए रहना है। హల్లెలూయా। हालेलुया। సోమరితనం అనేది నాశనానికి తీసుకొని వెళ్తుంది। आलस नाश में ले जाती है। కనుక దేవుని ద్వారా ఈయన సోమరితనము ద్వారా పడిపోయినట్టుగా చూస్తున్నాం। इसलिए अपने परमेश्वर की संतान सुलेमान भी आलस के द्वारा गिर गया करके हम देख सकते हैं। మూడోది ఆలోచన చేస్తే और तीसरी बात विचार करने से ఈయనకు బుద్ధి చెప్పే వాళ్ళు ఆ టైంలో ఎవరు లేరు। इसे बुद्धि बताने वाले उस समय में कोई नहीं थे। దేవుని ద్వారా సౌలు రాజ్యములో సమయలు ఉన్నాడు బుద్ధి చెప్పడానికి। प्रिय परमेश्वर की संतान शाऊल के राज्य में शमूएल था बुद्धि बताने के लिए। అదే విధంగా उसी प्रकार से దావీదు కాలంలో दाऊद के समय में నాతాను ప్రవక్త ఉన్నాడు, नातन भविष्यवक्ता है, దావీదు ప్రవక్త ఉన్నాడు। दाऊद भविष्यवक्ता भी है, కానీ ఈ సొలొమోను కాలంలో ఎవరు లేరు। लेकिन सुलेमान के समय में कोई नहीं थे। కొంతమంది ఏమన్నారంటే कुछ लोगों ने क्या कहा कहने से, బుద్ధి చెప్పకపోతే बुद्धि नहीं बताने से, చెప్పేటోళ్ళు లేకపోతే చెడిపోతారట। बताने वाले नहीं रहने से बिगड़ जाते हैं। కనుక చెప్పేటోళ్ళు లేని కారణం బట్టి ఈయన చనిపోయాడు। इसलिए नहीं बताने वाले रहने के द्वारा ये बिगड़ गया। ప్రతి ఒక్కరికి దేవుని బిడ్డారా మనకు ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే వాళ్ళు తప్పకుండా ఉండాలి। हर एक मनुष्य को बुद्धि बताने वाले रहने चाहिए। తప్పకుండా మనకు వాక్యం నేర్పించే వాళ్ళు ఉండాలి। हमें वचन सिखाने वाले रहने चाहिए। ఆత్మీయంగా మనల్ని సరిచేసి సరైన మార్గం నడిపించే వాళ్ళు ఉండాలి। आत्मिक रीति से हमें सरल करके हमें सीधे मार्ग में चलाने वाले रहने ఇక నేను चाहिए। అన్నిటికంటే పెద్దలు నేనే, నా తర్వాత ఎవరు లేరు అనుకుంటే నువ్వు పడిపోతావు అన్న సంగతి మర్చిపోవాలి। सबसे बड़ा मैं हूँ, मेरे बाद कोई नहीं है कहने वाला गिर जाएगा, ये बात आप याद रखिए। దావీదు అన్నాడు दाऊद ने कहा 141 కీర్తన भजन संहिता इसका 1 से 41 अध्याय 5వ వచనంలో 5वें वचन में నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం అని చెప్పేసి అంటున్నాడు। నన్ను కొట్టుట నాకు ఉపదేశము అని అంటున్నాడు। धार्मिक लोग मुझे मारना वो मुझे अच्छा है करके कहते हैं, నాకు తైలాభిషేకం అని वो మాట్లాడుతున్నాడు। मुझे तेल का अभिषेक है करके कहते నాకు हैं, ఆశీర్వాదం అని అంటున్నాడు। मुझे आशीर्वाद है करके कहते हैं, నేను అట్టి వారిని త్రోసివేయను అంటున్నాడు। मैं ऐसे लोगों को मना नहीं करूंगा वो कह रहा है। తప్పకుండా మనకు బుద్ధి చెప్పే వాళ్ళు ఉండాలి। सचमुच हमें बुद्धि बताने वाले रहने चाहिए। హల్లెలూయా। हालेलुया। మనకు బుద్ధి చెప్పేటోళ్ళు మనలో ప్రేమించే చెబుతారు, हमें बुद्धि बताने वाले हमें प्यार से ही बताते हैं। మనలో ప్రేమిస్తారు కనుకనే గద్దిస్తారు। वो हमसे प्यार करते इसलिए वो हमें दान न देते
थे తప్పకుండా బుద్ధి చెప్పేవారు ఉండాలి. तो हमें बुद्धि बताने वाले रहने चाहिए। హల్లెలూయా. हालेलुया। దేవుడు ఈ మూడు కారణాలను బట్టి సొలొమోను పడిపోయాడు. प्रिय परमेश्वर की संतान इस 3 कारण के द्वारा सुलेमान गिर गया। మరి ఏమైనా లాభం ఉన్నదంటారా? तो कुछ लाभ है? ఏమైనా రావుంటారా? अब लाभ है। సామెతలు రాశాడు, नीति वचन लिखा, పరమగీతం రాశాడు, श्रेष्ठ गीत लिखे, ప్రసంగి రాశాడు, सबोपदेशक लिखा। దేవుడు ఇలా కొన్ని పుస్తకాలు రాశాడు. प्रिय परमेश्वर की संतान इस प्रकार से कुछ किताबों को इसने लिखा, అనేకమైన పాటలు రాశాడు, अनेक गीतों को इसने लिखा, అనేకమైన సామెతలు రాశాడు, అనేక- 3000 సామెతలు రాశాడు. इसने 3000 तक नीति वचन लिखे। దేవుడు ఆయన గురించి మనం ఆలోచన చేస్తే గొప్పగా ఆయన పేరు ప్రాఖ్యాతి చెందినట్టుగా మనం చూడగలం. प्रिय परमेश्वर की संतान इसके बारे में अगर विचार करने से इतने बहुत बड़ा नाम कमाया करके हम देख सकते हैं। దేవుడి ద్వారా గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. परमेश्वर के द्वारा अद्भुत आशीर्वाद को इसने प्राप्त किया। ఆఖరికి लास्ट में అన్యులతో సహవాసం చేసి अन्य जाति लोगों के साथ संगति करके, బహుమంది స్త్రీలను వేసుకొని बहुत सी स्त्रियों के साथ विवाह करके, ధర్మశాస్త్రమును పక్కకు పెట్టి व्यवस्था को बाजू में रखकर, దేవుడు చేసిన మేలును మర్చిపోయి परमेश्वर के भलाई को भूलकर, దేవుని వైపు ఉండాల్సిన హృదయాన్ని परमेश्वर की ओर रहने वाले मन को విగ్రహాల వైపు త్రిప్పేసి मूर्तियों के ओर फिराकर, దేవుని పాపము చేసి प्रिय परमेश्वर की संतान पाप करके నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాం. नाश हो गया करके हम देख सकते हैं। ఇతడు పతనమైనట్టుగా చూస్తున్నాం. ये सारा पतन हो गया करके हम देख सकते हैं। ఇతడు పడిపోవడానికి గల కారణాలు 3 విషయాలు చూసాం. इसने गिरने के लिए 3 कारण को हमने देखा। మొట్టమొదటిగా सबसे पहली చెడు సహవాసము, बुरी संगति, రెండోది दूसरी बात ఆ సోమరితనము, आलसीपना, యుద్ధములు లేవు, युद्ध नहीं है, మూడోది तीसरी बात బుద్ధి చెప్పేవారు లేరు. बुद्धि बताने वाले नहीं है। 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ये 3 बातों में बहुत ही सावधान रहना चाहिए। సొలొమోను నుంచి ప్రభు ఇవి నేర్పిస్తున్నాడు. सुलेमान के द्वारा हमें प्रभु ये सिखा रहे हैं। హల్లెలూయా. हालेलुया। దేవుడి మాటలు దీవించును గాక. परमेश्वर इन बातों को आशीष दे। ఆమేన్. आमीन। ప్రైజ్ ది లార్డ్. प्रेज द लॉर्ड।